స్టార్ట్ మై రెసిపీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము మసాలా పప్పు చెక్కలు చేసుకుందాము. మసాలా పప్పు చెక్కలకి ఏమేమి కావాలో చూసేద్దామా. మసాలా పప్పు చెక్కలకు పెసరపప్పు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, రైస్ ఫ్లోర్, నువ్వులు, సాల్ట్, కొత్తిమీర, కారం. మసాలా పప్పు చెక్కలకు ఇప్పుడు మనము పిండి రెడీ చేసుకుందాము. 1 కప్పు రైస్ ఫ్లోర్, ధనియాలు, జీలకర్ర, అలాగే తెల్ల నువ్వులు వేసుకున్నా, నానబెట్టుకున్న పెసరపప్పు, నేనైతే పల్లీలు మిక్సీకి పట్టుకున్నాను, మిక్సీకి పట్టుకున్న పల్లీలు, తగినంత సాల్ట్, తగినంత కారం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర బాగా మనం మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకుందాము. చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా. చూడండి, చపాతీ పిండిలాగా అయితే కలుపుకున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే వారం రోజుల దాకా సాయంత్రం టీ తాగేటప్పుడు కానీ, సాయంత్రం టైంపాస్ కానప్పుడు కానీ పెద్దలు పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తినొచ్చు. చాలా టేస్ట్గా కానీ ఉంటాయి ఇవి. చూడండి, చపాతీ పిండిలాగా అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేనైతే ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. బాండిలో హీట్ ఎక్కింది ఆయిల్. ఇప్పుడు మనము చిన్నగా ఒక్కొక్కటిగా తట్టి వేద్దాము మసాలా పప్పు చెక్కలు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఆ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మసాలా పప్పు చెక్కలు ఎలా వచ్చినాయి అనేది కామెంట్ అయితే పెట్టండి. చాలా ఈజీగా పప్పు చెక్కలు చేసుకోవచ్చండి, ఒక్కరైనా సరే. కానీ పెసరపప్పు నానబెట్టి వేయడం వల్ల ఒక 10 రోజులు నిలువ ఉంటుండొచ్చు అంతేనేది. చూడండి, బాగా వేగుతున్నాయి. బాగా టేస్ట్గా కానీ ఉంటాయి. కొత్తిమీర అన్నీ వేసాం కదా మనము, ధనియాలు, జీలకర్ర. ఫ్రై కానిద్దాం ఇప్పుడు. మసాలా పప్పు చెక్కలు అయితే వేగిపోయినాయి బాగా. చూడండి, ఎంతో కరకరలాడే మసాలా పప్పు చెక్కలు అయితే రెడీ. ఇప్పుడు మిగిలి ఉన్న పిండిని కానీ ఇలా వేసుకుందాము. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు వెరైటీగా ఇష్టంగా తింటారు. స్కూల్ బాక్సులకైనా కట్టి పంపించవచ్చు బాక్సుల్లో.
చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి మసాలా పప్పు చెక్కలు. మిగిలి ఉన్న పిండిని ఇలానే వేసుకున్నాము. చూడండి బాగా ఫ్రై అయినాయి. మరి మాడిపోకుండా మరి ఫ్రై కాకముందే తీసామనుకో మెత్తగా ఉంటాయి. ఇలా ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామంటే బాగా కరకరలాడుతూ వస్తాయి చెక్కలు. మసాలా పప్పు చెక్కలు అయితే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. అలాగే ఈ మసాలా పప్పు చెక్కలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.